హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా పుట్టింటి నుంచి అయితే కావ్యని ఇంద్రాదేవి తీసుకొస్తుంది. ఇంకా గదిలో రాజ్ శ్వేతతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కరోజు నా దగ్గర నుంచి ఫోన్ రాలేదు అని ఎందుకంత బాధపడుతున్నావు బేబీ? ఇప్పుడు ఫోన్ చేశాను కదా, మన ఇద్దరం మాట్లాడుకుందాం. నువ్వు తిన్నావా అని రాజ్ అడుగుతాడు. లేదు అని శ్వేత చెప్తుంది. టైంకి తినకపోతే ఎలా శ్వేత, అని ఆరోగ్యం పాడైపోతుంది అని రాజ్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కావ్య వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని రాజ్ని పిలుస్తుంది. హా ఏంటి అని రాజ్ అడుగుతాడు. ఏం లేదు, మీరు మాట్లాడుకోండి, కంటిన్యూ అని చెప్పి కావ్య బెడ్ పైకి వెళ్ళి పడుకుంటుంది. రేపు మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని కావ్య చెప్తుంది. ఆ సర్ప్రైజ్ ఏంటి అసలు అని రాజ్ అడుగుతాడు. కానీ కావ్య మాత్రం నేను చెప్పాను, రేపటి వరకు వెయిట్ చేయండి అని చెప్తుంది. కానీ రాజ్ మాత్రం ఊరుకోక ఏంటా సర్ప్రైజ్ అని పదే పదే అడుగుతూనే ఉంటాడు. కానీ కావ్య మాత్రం నేను చెప్పాను అని చెప్పి పడుకుంటుంది. కావ్య పడుకున్నా కూడా రాజ్ లేపి మరీ అడుగుతాడు. ఏంటా సర్ప్రైజ్ రేపు నువ్వేం సర్ప్రైజ్ ఇస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు, సర్ప్రైజ్ ఏంటో చెప్పు అని అడుగుతాడు. ఏవండి సర్ప్రైజ్ ఏంటో మీకు చెప్పాను, కానీ మీరు చూస్తే షాక్ అవుతారు అని కావ్య చెప్తుంది. దాంతో రాజ్కి ఏం అర్థం కాదు. నేను షాక్ అయ్యేంతలా సర్ప్రైజ్ నాకేమిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.